शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचंद्र श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखम्भोरः चञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:57 తిథి పూర్ణిమ సాయంకాలం 4:23 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 9:10 వరకు. వర్జం రాత్రి 8:13 నుంచి 9:41 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుంచి 12:27 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది 6:16 వరకు. మరల తెల్లవారుజామున 5:03 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి అష్టకౌల్కు రీత్యా శుభప్రదమైనటువంటి సమయం 11:30 ఉదయం. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం మంచి ఫలితాలను అందిస్తుంది. విశేషించి ఈరోజు గ్రహణం ఉందండి. ఆ గ్రహణం మధ్యాహ్నం 2:44 ప్రారంభమవుతుంది చంద్రగ్రహణం. ఆ సమయంలో మనకు కనిపించదు కదా, అందుకని ఆ కనిపించని సమయాన్ని మనం పుణ్యకాలంగా భావన చెయ్యం. మరి పుణ్యకాలం ఏది అంటే సూర్యాస్తమయం సాయంకాలం 5:56 అవుతోంది కాబట్టి అక్కడ నుంచి రాత్రి 6:05 వరకు అంటే సరిగా 9 నిమిషాలు మాత్రం ఈ గ్రహణ సంబంధించిన పుణ్యకాలం ఉంది. అందువలన మొదటి నిమిషంలో స్నానం చేయడం, గబగబా మనకు కావాల్సినటువంటి జపాలు చేసుకోవడం, దానాలు కూడా ఆ 9 నిమిషాల్లోనే చేసేసుకోవడం, ఆ 6:05 దాటిన తరువాత మరల ముక్తి స్నానం చేయటం అనేది అక్కడ సమయంలో చేయాలి. నిజానికి గ్రహణ సమయంలో ఎంత ఎక్కువగా దానాలు చేసినట్లయితే అంత ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి తమ శక్తి వంచన లేకుండా వీలైనంత ఎక్కువగానే దానం చేయడం మంచిది. మిగిలిన సమయాల్లో చేసినటువంటి దానం కంటే ఈ సమయంలో చేసేటువంటి దానం కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం దానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నేటి ఆణిముత్యాలు. సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అనుకోవడం మానవత్వం. మనసు వేరొకరి అధికారాన్ని ఒప్పుకోలేదు, తనని కలుపుకోకపోతే భరించలేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సూర్యచంద్రులకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన భారతీయ సంప్రదాయం ఉంది. సూర్యుడు ఆత్మ అయితే చంద్రుడు మనస్సు. అయితే ఇప్పుడు ఈ సుదినాన చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది. ఇది కూడాను 9 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండటం లేదు. ఈ 9 నిమిషాల కాలంలోనే మానవుడు తప్పనిసరిగా దైవారాధన చేయాలి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించటం ఆ వ్యక్తికి పరిపూర్ణ వికాసాన్ని కలిగింపచేసుకోవడానికి ఆస్కారం అవుతుంది. అంతేకాకుండా ఇంటిలోని వస్తువులకి గ్రహణ శూల తగలకుండా దర్భ అనేటువంటిది తప్పనిసరిగా ఈ రోజున అలా ఉంచినట్లయితే దర్భకు ఆ గ్రహణ తత్వరీత్యా సంభవించేటువంటి
ఆ విపత్కర పరిస్థితి ఉండదు. అందుచేత ఇది పాటించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. గర్భిణీ స్త్రీలు గనక ఉన్నట్లయితే సాయం సంధ్యా సమయంలో 5 గంటల నుంచి కనీసం 6 గంటల 10 నిమిషాల వరకు కూడాను కదలకుండా పడుకోవటం అనేటువంటిది ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. గ్రహణ స్నానం చాలా పరమ పవిత్రవంతమైంది. ఆ గ్రహణ సమయంలో ఉపాసనాపరులు ఎవరైనా సరే వారి మంత్రాల్ని అనుష్ఠానం చేసుకోవటం కూడా సర్వే సర్వత్రా శుభదాయకం. సూర్య చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు ఉపాసకులకు అమితమైనటువంటి ధీశక్తిని ప్రసాదించడానికి కూడా ఈ మంత్రాలు సహకరిస్తాయి అని శాస్త్రం. అంతేకాకుండా గ్రహణం సంభవించేటువంటి సమయానికి దాదాపు ఒక 9 గంటల ముందుగానే ఆహార పదార్థాలు స్వీకరించడం మంచిది కాదు ఆరోగ్యరీత్యా అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేత భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగినటువంటి ఈ గ్రహణాల వెనకాల దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకుని ఈరోజు పూర్ణిమ, గ్రహణానంతరం కూడాను విడుపు స్నానం ఆచరించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగి ఉంటారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మనమందుంతగ ప్రేమ నింపి అనుకంపంచూచినంజాలు ఆ తృణమే మెరువుగాను నర్పగలవో దేవా జగద్వంద్యా మీ కొనరింపంగా నసాధ్యమున్నే భవదీయోహల్ జగత్ సృష్టికిన్ చనుమూలంబై నన్నుగాచుటొక హెచ్చా మీకు షణ్మాతురా. ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనమందుంతగ ప్రేమ నింపి నీ పైన భక్తి విశ్వాసములతో మనస్సులో నీ పైన ప్రేమభావాన్ని నెలకొల్పుకొని అనుకంపంచూచినంచాలు ఆనందంగా ఆరాధనాభావంతో నిన్ను అచంచలమైన భక్తి విశ్వాసములతో ఒక్కసారి నీ వైపు చూస్తే చాలయ్యా. ప్రేమని హృదయంలో నింపుకుని భక్తితో నీ వైపు చూస్తే చాలు. ఆ తృణమే మెరువుగా నొనర్పగలవో దేవా జగద్వంద్యా. గరిక పరకలాంటిదైనా సరే నిన్ను ఆ విధంగా ఆరాధించి తన మనస్సులో భక్తిని ప్రేమను నింపుకుని నీ ఎడల నీ వంక చూస్తే చాలు. ఆ గరిక పరకనైనా సరే మేరు పర్వతంగా మార్చగలవు. అంత దృఢమైన శక్తిని దానికి ప్రసాదించగలవయ్యా నువ్వు. అంతటి శక్తి సంపన్నుడవు. మనమందుంతగ ప్రేమ నింపి అనుకంపంచూచినంజాలు ఆ తృణమే మెరువుగాను నర్పగలవో దేవా జగద్వంద్యా. జగత్తు నీకు వినమ్రముగా నమస్కరిస్తుంది. ఈ జగత్తులో ఎవరైనా నీ శక్తి సామర్థ్యములకు తల వంచి నమస్కరిస్తారు. బ్రహ్మదేవుడు, అగస్త్య మహర్షి అంతటి వారే ఓంకారార్థమును నీ నుండి తెలుసుకుని నమస్కరించారు అంటే ఇక మిగిలిన వారి గురించి చెప్పుకోవలసినదేమున్నది. జగద్వంద్యా మీ కొనరింపంగ అసాధ్యమున్నే. ఈ జగత్తులో ఏదైనా సరే నీవు చేయలేనిది ఉంటుందా స్వామి? అటువంటిది భవదీయోహల్ జగత్ సృష్టికించను మూలంబై. నీ ఊహలన్నీ కూడా, నీ సంకల్పాలన్నీ కూడా లోక కళ్యాణ సంకల్ప స్వరూపుడవు, లోక కళ్యాణ కారకుడవు అయినటువంటి నీవు నన్ను కాచుడొక హెచ్చా. నన్ను కాపాడడం నీకేమన్నా పెద్ద విషయమా స్వామి? షణ్మాతురా అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అచంచలమైన భక్తి విశ్వాసములతో ఆరాధిస్తూ ఆర్తితో భక్తితో చక్కని పద్యాలను నివేదనం చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ అగస్త్యరెడ్డి వెంకురెడ్డి గారి
షాణ్మాతుల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదా ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కాళికా కాలరూపిణి లక్ష్మీ సహస్రనామాల్లో 569వ నామం కాలరూపిణి. ఇది నమస్కారంలో శ్రీ కాలరూపిణ్యై నమః అని చెప్పబడుతున్నది. కాలం అమ్మవారి రూపము. ఈ భావంతో ఈ నామాన్ని పలుమార్లు పరిశీలించాం. అయితే వైదికి వేదరూప కాళిక తర్వాత వచ్చే నామం గనక ఇక్కడ కాలము అనేది కళ యొక్క భావము, కాలమున అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. అనగా అవ్యక్త మధుర ధ్వని అని అర్థం. అవ్యక్తమైన మధుర ధ్వని రూపముగా ఉన్న తల్లి అని. వేదము శబ్ద ప్రధానము. అర్థం ఎంత ముఖ్యమో ధ్వని అంత ముఖ్యం. ఆ ధ్వనిలోనే దేవతా చైతన్యం ఉన్నది. అందుకు దివ్యమైన ధ్వని రూపముగా ఉన్న తల్లి అని ఈ నామానికి అర్థం స్వీకరించవచ్చు. అదేవిధంగా కాలస్వరూపుడైన భావాన్ని కూడా గ్రహించవచ్చు. తర్వాతి నామములు నారాయణీ మహాదేవి సర్వతత్వ ప్రవర్తిని హిరణ్యవర్ణ రూపాచ హిరణ్య పద సంభవ. కొన్ని నామములు పలుమార్లు వస్తున్నప్పుడు విస్తారమైన వ్యాఖ్య అవసరం లేదు, కానీ వాటి యొక్క ఉచ్చారణ పారాయణం మాత్రం అవసరమే. ఎందుకు ఆయా నామముల వరుసలో ఒక నామం వచ్చినప్పుడు ఇదివరకు వచ్చినప్పటికీ ఇక్కడ అర్థం వేరు, ఇక్కడ ప్రయోజనం వేరు, ఇక్కడ ప్రభావం వేరు. అందుకే ఎక్కడికక్కడ నామములు పలుమార్లు వచ్చినప్పుడు పునరుక్తి అనరాదు. మరి 1000 నామాలు లెక్క కట్టినప్పుడు ఒకే నామం 3-4 మార్లు వచ్చినప్పుడు 1000 నామాలు లెక్క సరిపోతుందా అనే సందేహం అవసరమే లేదు. ఎందుకంటే అర్థభేదాలు ఉంటాయి, అక్కడక్కడ స్వభావ ప్రభావాల్లో కూడా భేదాలు ఉంటాయి. ఇప్పుడు నారాయణీ నామం వచ్చినది 570వ నామం. ఇది నమస్కారంలో శ్రీ నారాయణ్యై నమః. సర్వజీవ సమూహమునకు దిక్కైన తల్లి అని అర్థం. నారాయణ నామం అమ్మవారికి ప్రసిద్ధి. అందుకే నారాయణి నమోస్తుతే, నారాయణి నాదరూప, ఇలా వివిధ శాస్త్రముల యందు నారాయణి నామం అమ్మవారి యొక్క నామంగా చెప్పబడుతున్నది. సర్వజీవులకు దిక్కైన తల్లి అని నామానికి అర్థం. ఇంకొక అర్థంలో నారాయణునకు అభిన్నురాలు, నిరంతరం విష్ణువుని ఆశ్రయించుకునే తల్లి. ఒక జ్యోతిని కాంతి ఎలా ఆశ్రయించుకుంటున్నదో నారాయణుని అలా ఆశ్రయించుకున్న అమ్మవారు నారాయణి. నారాయణునికి అభిన్నురాలు అనే భావాన్ని స్వీకరించి 571 మహాదేవి. ఇది నమస్కారంలో శ్రీ మహాదేవ్యై నమః. అమ్మవారి యొక్క గాయత్రి మంత్రంలోని మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్నియై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీదేవికి మహాదేవి అని పేరు. సర్వజగత్కారిణైన తల్లి దేవతలకు దేవుళ్లకు కూడా మూలశక్తి గనక దేవతల్లో ఒకరిగా కాకుండా మహాదేవిగా అమ్మవారిని గుర్తిస్తూ శ్రీ మహాదేవ్యై నమః అంటున్నారు ఇక్కడ శాస్త్రమునందు. అయితే నారాయణి మహాదేవి ఈ రెండు ప్రక్కపక్కన ఉండడంలో మరొక భావాన్ని గ్రహించవచ్చు. మహాదేవ అంటే శివుడు, నారాయణ అంటే విష్ణువు. అది విష్ణుస్వరూపుడైన తల్లి నారాయణి, శివస్వరూపిణి అయిన తల్లి మహాదేవి. ఈ విష్ణు శివ రూపములు కూడా జగదంబ యొక్క శక్తితో ఉన్నవే అనే భావాన్ని ఇక్కడ గ్రహించి ఇలాగ శివ విష్ణు తత్వములే కాకుండా సర్వ జగత్తత్వములు అమ్మవారు నడుపుతున్నవారు. ఎందుకంటే సర్వ విశ్వమునకు ప్రధాన మూల శక్తులు హరిహరులే. ఈ హరిహరాత్మకమైన జగత్తు. అందుకే నారాయణి మహాదేవి అని చెప్పడంలో హరిహరాత్మకమైన స్వరూపం చెప్తూ ఈ హరిహరుల నుంచి జనించిన సర్వ విశ్వతత్వములు కూడా అమ్మవారే అని ప్రతిపాదించడానికి తర్వాతి నామం 572 సర్వతత్వ ప్రవర్తిని. ఇది నమస్కారంలో శ్రీ సర్వతత్వ ప్రవర్తిన్యై నమః. సర్వతత్వములు అంటే ఈ ప్రకృతిలో మనం చూసే 24 తత్వములు సాంఖ్యం ప్రకారంగా. కొందరి దృష్టిలో 25 తత్వములు. 24 తత్వములు అంటే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, మొత్తం 20. మనోబుద్ధ్యహంకార చిత్తములు 4, 24. 24తో కలిసినటువంటి వాడు 25వ వాడు జీవుడు. ఇది కొందరు చెప్తారు సాంఖ్యులు. మరికొంతమంది
మనోబుద్ధి అహంకార చిత్తములు మాత్రమే కాకుండా అవ్యక్త మహత్ అహంకారము వ్యక్తము అంటూ మరో 4 తత్వములు కూడా చెప్తారు. ఇలా వివిధములైనటువంటి భేదములతో తత్వాలని శాస్త్రాలు చెప్తున్నాయి. తంత్రశాస్త్రాలు అయితే 36 తత్వాలు చెప్పాయి. ఈ 36 తత్వములుగా 25 తత్వములుగా 24 తత్వములుగా ఉన్నదే ఈ సమస్తమైన ప్రకృతి. ఇన్ని తత్వములను ప్రవర్తింపజేసేటువంటి మూలస్వరూపుని కనుక సర్వతత్వ ప్రవర్తిని అని నమస్కారం చేసుకున్నాం. సర్వతత్వము అనగా మరొక అర్థం బ్రహ్మతత్వము. సర్వశబ్దానికి బ్రహ్మ అర్థం తీసుకుంటే సర్వతత్వం అనగా ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేయున్నది. ఇక్కడ తత్వం అనగా జ్ఞానము, యథార్థ జ్ఞానమును తత్వం అంటారు. అది బ్రహ్మజ్ఞానాన్ని ప్రవర్తింపజేసేది గనక సర్వతత్వ ప్రవర్తిని అని మరొక అర్థాన్ని కూడా గ్రహించి తర్వాతి నామము హిరణ్యవర్ణ రూప. ఇది నమస్కారంలో శ్రీ హిరణ్యవర్ణ రూపాయై నమః అని చెప్పబడుతున్నది. హిరణ్యవర్ణాం హరిణీం అనే నామం దగ్గర విస్తారంగా దీని యొక్క అర్థం చెప్పుకున్నాం గనక ఇక్కడ క్లుప్తంగా స్మరించి బంగారు వర్ణముతో కూడిన రూపము గలది. బంగారు వర్ణము చైతన్యానికి, సంపదకి, ఆనందానికి సంకేతం. అలాంటి బంగారు కాంతితో ప్రకాశిస్తున్న దివ్యమంగళ విగ్రహము కలది గనక హిరణ్యవర్ణ రూప. తర్వాత నామం 574 హిరణ్యపద సంభవ. ఇది నమస్కారంలో శ్రీ హిరణ్యపద సంభవాయై నమః అని చెప్పబడుతున్నది. హిరణ్య పదముల నుంచి కలుగునది. ఇందులో అనేక భావములు ఉన్నాయి. హిరణ్య పదము అంటే సూర్యమండలం, పదము అంటే స్థానము అని అర్థమున్నది. హిరణ్య పదము అంటే తేజోమయమైన కాంతితో కూడిన పదమనగా సూర్యమండలము. ఆ సూర్యమండలంలో ప్రకాశించే తల్లి సూర్యమండలం ద్వారా వ్యక్తమై ఆ సూర్యమండలంలో ఉన్న తల్లిని ఎవరు ఉపాసిస్తున్నారో వారిని అనుగ్రహిస్తోంది కనుక ఆ ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతి హిరణ్యపద సంభవ అని చెప్పబడుతున్నది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో హిరణ్య పదములు అంటే మంత్రములు అని అర్థం. హిరణ్యమనగా తేజస్సు. మంత్రోచ్చారణ వల్ల కలిగే తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు నుండి అమ్మవారి యొక్క రూపం ఆవిర్భవిస్తున్నది. అందుకు దేవతలంటేనే మంత్ర చైతన్యములు గనక మంత్రము ద్వారా ఏ తేజస్సు వస్తున్నదో ఆ తేజస్సే దేవతాకృతి ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నది. అందుకే ప్రతి మంత్ర జాపకుడికి ఆ మంత్రములో దాగినటువంటి తేజస్సే దేవతని స్పృహ కలిగి ఉండాలి. అలాంటి మంత్ర పదముల నుంచి కలిగే తేజో రూపిణి గనక హిరణ్యపద సంభవ. మంత్రములే హిరణ్యములు, ఎందుకంటే తేజోమయములు గనక. ఇంకొక అర్థంలో ప్రతి మంత్రము హిరణ్యమే, అంటే హితమై రమ్యమైనది హిరణ్యము. కనుకనే పదములు, మంత్రములు, వాక్యములు ఇవన్నీ కూడా మనకి హితం కలిగిస్తూ రమ్యముగా ఉంటాయి, అంటే ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మేలుని ఆనందాన్ని కలిగించే మంత్రముల రూపముగా ఉన్న తల్లి, వేద మంత్రముల రూపంగా ఉన్న తల్లి, ఆ మంత్రముల ద్వారా కలిగేటువంటి సర్వవిధ ఫలములు జ్ఞానము కూడా అమ్మ రూపములే గనక హిరణ్యపద సంభవ అని ప్రస్తావించబడుతున్నది. ఈ విధంగా 2 అర్థాలు గ్రహించి తర్వాతి నామము కైవల్య పదవి పుణ్య కైవల్య జ్ఞాన లక్షిత బ్రహ్మ సంపత్తి రూపాచ బ్రహ్మ సంపత్తికారిణి. 575వ నామం కైవల్య పదవి. ఇది నమస్కారంలో శ్రీ కైవల్య పదవ్యై నమః. కైవల్యము అనగా మోక్షము. కేవలస్య భావం కైవల్యం. కేవలము అనేది కైవల్యం ద్వారా చెప్పబడుతుంది. కేవలము అన్నప్పుడు 2 లేదు, ఒక్కటే ఉంది, అదొక్కటి మాత్రమే ఉంది అని చెప్పబడుతుంది. లోకంలో కూడా కేవలం అనే మాట వ్యవహారంలో కనబడుతున్నది. మరొకటి లేకుండా ఒక్కటి మాత్రమే ఉంటే దాని కేవలత్వం. జీవుడు బ్రహ్మము అనే 2 భేదములున్నంతకాలం అజ్ఞానమే. అలా కాకుండా జీవుడు తన జీవభావాన్ని సాధన ద్వారా పోగొట్టుకుని బ్రహ్మముతో ఐక్యమవుతాడు. అప్పుడు బ్రహ్మము తప్ప ఆ జీవునికి అన్యము లేదు. కనుక ఎప్పుడైతే జీవుడు బ్రహ్మముతో ఐక్యమై కేవలంగా ఏకంగా మిగిలిపోతాడో ఆ స్థితి పేరు మోక్షం. అందుకే కైవల్యం అనగా మోక్షం. ఆ కైవల్య స్థితియే కైవల్య పదవి, అంటే మోక్ష స్థితిగా ఉన్న తల్లి. ఇప్పుడు హిరణ్యపద సంభవ తర్వాత కైవల్య పదవి చెప్పడంలో 2 అర్థాలున్నాయి. ఆదిత్య మండలం ద్వారానే క్రమముక్తి పొందేవారు ఆ సగుణ బ్రహ్మలోకానికి చేరతారు గనక హిరణ్యపద సంభవ ఆదిత్య మండలము ద్వారా ఉపాసింపబడి మోక్షరూపముగా ఉన్న తల్లి అని కైవల్య పదవి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో వేదాంత జనితమైన జ్ఞానము ద్వారానే కైవల్య పదవి లభిస్తోంది కనుక హిరణ్యపద సంభవ కైవల్య పదవి అని చెప్పడంలో ఆ సముచితమైన కూర్పు ఇందులో కనబడుతున్నది. తర్వాత నామం పుణ్య. ఇది నమస్కారంలో శ్రీ పుణ్యాయై నమః. పుణ్యము అంటే దేనివల్ల మనం పవిత్రత పొందుతున్నామో, శుభాన్ని పొందుతున్నామో అది పుణ్యము. సత్కర్మల రూపము అని అర్థం. అందుకు సత్కర్మల రూపముగా ఉన్న తల్లి
సత్కర్మలకు ఫలమైన పుణ్యముగా ఉన్న తల్లి. ఇక్కడ కైవల్య పదవి పుణ్య ఈ రెండూ చెప్పడంలో సద్గతుల తల్లి అని ప్రతిపాదన జరుగుతుంది ఈ రెండు నామాల ద్వారా. కైవల్య పదవి అంటే మోక్షము, పుణ్య అంటే పవిత్ర కర్మల ద్వారా లభించేటువంటి ఉత్తమ లోక సుఖముల రూపముతో ఉన్నది. ఈ విధంగా కర్మఫల రూపము అన్నప్పుడు పుణ్యము, జ్ఞానఫల రూపము అన్నప్పుడు కైవల్య పదవి. ఈ రెండూ కూడా అమ్మవారి రూపములే ప్రతిపాదింపబడుతూ కైవల్య జ్ఞాన లక్షిత. ఇది నమస్కారంలో శ్రీ కైవల్య జ్ఞాన లక్షితాయై నమః. ఇక్కడ కైవల్య పదవీ నామానికి కైవల్య జ్ఞాన లక్షిత నామానికి మధ్య పుణ్య అనే నామం పెట్టారు. ఎందుకంటే పుణ్యము సత్కర్మల వల్ల లభిస్తుంది. కానీ అలాంటి సత్కర్మలు ఎన్నో చేయగా వచ్చిన పుణ్య విశేషం చేత చివరి జన్మలో బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగే అధికారం ఏర్పడుతుంది. దానికి తగిన వైరాగ్యము, వివేకము, ఇంద్రియ నిగ్రహము, తితీక్ష, ముముక్షత్వం ఇవన్నీ కలుగుతాయి. అప్పుడు వారికి సాధన జరుగుతుంది. ఆ సాధన ద్వారా మోక్షం లభిస్తుంది. అందుకే ఎలాగైనా పుణ్యం కావాలి. బ్రహ్మజ్ఞానం ఎవరికి అర్హతనిస్తున్నది అంటే సరియైన వివేక వైరాగ్యాలు కలవారికి అర్హతనిస్తుంది. ఆ రెండూ లేని వారికి బ్రహ్మజ్ఞానం చెప్పినా వృధాయే. అలాంటి వివేక వైరాగ్యాలు కలగాలి అంటే అనేక జన్మల పుణ్య విశేషం ఉండాలి. అందుకు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటే అనేక జన్మల పుణ్యం ఉన్నప్పుడు ఈ జన్మలో భగవంతునిపై స్పృహ కలుగుతుంది. దానికి తగిన జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి, సాధన లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది. అందుకే కైవల్య పదవీ పుణ్య కైవల్య జ్ఞాన లక్షిత అని చెప్పడంలో ఔచిత్యం ఇది. కైవల్య జ్ఞాన లక్షణములు కలది అని అర్థం. అనగా కైవల్య జ్ఞానానికి పనికి వచ్చే సాధన కూడా అమ్మ రూపం. ఇక్కడ లక్షిత శబ్దం ద్వారా సాధన చెప్పబడుతున్నది. మోక్ష సాధనకు సంబంధించినటువంటి సర్వ అంశములు అమ్మ రూపం గనక కైవల్య జ్ఞాన లక్షితాయై నమః. కైవల్య జ్ఞానం అనగా బ్రహ్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ద్వారా ప్రతిపాదింపబడే పరబ్రహ్మ కైవల్య జ్ఞాన లక్షిత. ఇది మరొక అర్థం. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. మనం అనుకున్నాం కదా, అగ్ని అవమానంతో వెనుదిరిగి ఆ యక్షుడి గురించి తాను తెలుసుకోలేకపోయానని దేవతలకు చెప్పాడయ్యా ఏంటి అట్లా ఉంది, ఒక గడ్డి పూజ విసిరాడు, దాన్ని నేనేం కాల్చలేకపోయాను అన్నాడు. ఇంద్రుడు ఈసారి వాయుదేవుణ్ణి పంపించాడు. గడ్డి పూసట చూసిరాపో కాస్త. భగవద్ దర్శనం ప్రతి వారికి ఏదో ఒకప్పుడు భగవంతుడిని దర్శించాలి అనే కోరిక కలుగుతూ ఉంటుంది. దేవుడు ఎట్లా ఉంటాడో ఏమేమిటో కల్పన దేవుణ్ణి గురించి. ఓపారి చూడాలనే దేవుణ్ణి. ఏం వడనా చూడటానికి, కాఫీనా చూడటానికి, అది కూడా కనపడవు. ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు చూడటానికి. దీనికి నీ ప్రయత్నంతో పాటు గురువు సహాయం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆయన ఆ దర్శనాన్ని పొందినవాడు గనుక. ఎవరు అనుభవించారో, ఎవరు ఏ కష్టంతో అక్కడికి వెళ్ళారో ఆ పరమాత్ముని దర్శనం చేయటానికి, ఆ అనుభవంతో తెలిసినటువంటి ఎవరున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సహాయాన్ని పొందాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనమే వాక్కోకూడదు. మొట్టమొదట గురువుని ఆశ్రయించాలా, గురువుని నమ్మాలా, మొదట గురు సేవ చేయాలా. అందరూ గురువులు భగవంతుని గురించి చెప్పేది ఒకటే, అన్ని గురువులు కూడా చెప్పేది కూడా ఒకటే. ఆయన సర్వవ్యాపి అని, అంటే ఆకాశంలా అంతటా వ్యాపించి ఉన్నవాడటువంటి వాడే భగవంతుడు అని చెప్తూ ఉంటాం. ఏదో భగవంతుడిని చూడాలా మనం అనుకుంటే మన గురువుగారు అంతటా ఉన్నవాడు వాడే అని అంటే మనకేం అర్థం కావటం లేదు. సందేహం కూడా కలుగుతుంది, మనకు అనుమానం వస్తుంది, నమ్మకం కూడా పోతుంది కదా. అంతటా వ్యాపించిన వాడైతే మరి మళ్ళీ ఎందుకు మనకెందుకు కనపడలేదు అనేది అనుమానం వస్తుంది. మాటి మాటికి మా గురువుగారు అంతటా వ్యాపించిన వాడు పరమాత్ముడు, ఓమనిసెన్స్ ఆవుని ప్రజెన్స్ అని చెప్తూనే ఉంటారు. అగ్నిలో ఉన్నాను, నీళ్లలో ఉన్నాను,
భూమి భూమిగా ఉన్నాను, ఆకాశం అంతటా నేనే ఉన్నాను, అంతా అంతా నువ్వే, పరమాత్ముడే, అంతా పరమాత్ముడే ఉన్నాడు అని గురువుగారు ఎప్పుడు చెప్తుంటే మనకు ఆ నమ్మకమేమి పుట్టడం లేదు గురువుగారి యొక్క మాటల్లో. అయితే అంతటా తానే వ్యాపించిన వాడైతే మనకు కనపడాలి కదా, మనకెందుకు కనపడడు? ఏది ఫిజికల్ రూపంతో కనపడాలనా? ఆయన కనపడేటట్టయితే వాయువు ఎంతుంది, ఎంత విశాలమే, ఆ వాయువు గాత్రంతోనే కనపడతాడు నీకు. నువ్వెక్కడ ఉంటావైతే? నువ్వు వాళ్ళలో ఉన్నావు కదా. కొంచెం అర్థం చేసుకోవాలా గురువుగారి యొక్క మాటల్లో. నీళ్లు నీళ్లుగానే ఉన్నాడు అంటాడు. ఆ నీరంతా చేరి సముద్రం అంతా చేరితే ఏమవుతుందో అంతా అది పరమాత్ముడు. అది అట్లా అది ఆయన ఉండే తత్వమే అటువంటిది. పంచభూతాల్లో ఆయన రూపమే అటువంటిది. ఆయనే పరమాత్ముడు. పరమాత్ముడు ఏ రూపంతో ఉన్నాడు? నీళ్ల రూపంతో ఉన్నాడు. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నాడు. అగ్ని రూపంతో ఉన్నాడు. అంతటా వ్యాపించిన వాడైతే మరి మనకెందుకు కనపడటం లేదు అని వాగ్వాదన చేస్తున్నాం గురువు దగ్గర. ఇక్కడ 3 అంశాలు జాగ్రత్తగా గమనించాలి మనం. మొదటిది, ఏదైనా ఒక వస్తువు ఎదురుగా ఉండి కూడా మనకు కనిపించలేదంటే, అది మనకు కనిపించడం లేదంటే ఆ వస్తువుకు మనకు మధ్య ఏదో అడ్డం ఉండాలి. మనకు కనిపించదు అంటే ఒక అడ్డం ఉంది. ఆ అడ్డం తొలగించాలి మనం. వర్షాకాలంలో మబ్బులు అడ్డం ఉంటే సూర్యుడు ఎదురుగా ఉన్నా కనిపించడు కదా. సూర్యుడు కనపడడు. ఎందుకంటే అంత మబ్బులు, అంత పెద్ద సూర్యుడు కనపడడు అంటే మనకు అడ్డము మబ్బులు ఉన్నాయని. అలాగే భగవంతుడు కనపడుకోకుండా ఉన్నాడు. ఇక మళ్ళీ ఏది అడ్డం వస్తుందో చూస్తామా? జయ గురుదత్త.